మా వాడి సంగతి నీకు తెలుసు కదా, వాడోదో టైపు. అదే నా బాధ. కొంపదీసి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటారంటే వాడేదో టైం పాస్ కోసం సరదాగా అమ్మాయిలతో తిరుగుతాడు కానీ పెళ్లి మాత్రం నేను ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటాడు. అధ్యక్ష, నెరవేరని హామీలు ఇచ్చి మోసం చెయ్యొద్దు. ఇలాంటి సభల్లో అలాంటివి మాట్లాడకూడదని మనవి చేసుకుంటున్నాను. అదిగో మాటల్లోనే మనోడు గారు వచ్చారని కూడా మనవి చేసుకుంటున్నాను. రే కృష్ణ, ఏంటడి? వీరు భాస్కరరావు గారని తెలుసు. రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించారు. బిజినెస్ లో మీ పార్ట్నర్. హాయ్ అంకుల్. హలో. అరే కృష్ణ, వీరితో డాడీ మీరేం చెప్పదలుచుకున్నారు నాకు తెలుసు. నా నిర్ణయం మీకు తెలుసు, వీళ్ళకే తెలీదు. చూడండి, మీ పేరు స్వప్న. మిస్ స్వప్న. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను నోరు మూసుకోను. భాస్కరం, వాడు మాటలు పట్టించుకుని మనసేం పాటు చేసుకోవద్దు. రేపే నిశ్చితార్థం. ఎలా పెళ్లి చేసుకోండి నేను చూస్తాను. అబ్బా నువ్వు కూర్చోబా, ముందు నా సంగతి చూడు. రేపే నిశ్చితార్థం అంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే కదా. ఏంటి బాబా నువ్వు అనేది? అవును అధ్యక్ష, నువ్వు ఒక నెల రోజుల పాటు ఈ నియోజకవర్గం నుంచి ఎటో పారిపో. ఆ తర్వాత ఇక్కడ జరిగే సంగతంతా నేను చూసుకుంటాను. నిశ్చయముగా ఈ నిశ్చితార్థం జరగదని నేను హామీ ఇస్తున్నాను. నువ్వు నిజంగా అసెంబ్లీలో ఉండాల్సిందని. మీ డిపాజిట్ మీరు తీసుకెళ్ళిపోండి. డిపాజిట్ చేసిన దగ్గర నుంచి పొద్దున్న సాయంత్రం వచ్చి మా డబ్బులు మాకు చూపించండి, మా డబ్బులు మాకు చూపించండి అంటే వెదవకోలా. ఇదిగో అచ్చరబసరబా వీళ్ళు చేసి సంతకాలు పెట్టించేసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించేసి. మేనేజర్ గారు కోపం మీద ఉన్నారు. రేపు పొద్దున వద్దాం పదండి. నో, పొద్దున్నే కనబడ్డారని చంపేస్తాను. ఆయన అట్లాగే అంటాడే. మనం రేపు పొద్దున వద్దాం పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామారా, అందరూ నీలా హార్డ్ వర్క్ చేస్తే నాకు ఏ బాధ ఉండదమ్మా. ఇదిగో నీ వర్క్ మెచ్చుకుంటూ నీకు నెలకు 1000 రూపాయలు పెంచినట్టుగా హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయమ్మా. ఒక పల్లెటూరులో కొంతమంది లోన్ తీసుకుని నానా ఇబ్బందులు పెడుతున్నారమ్మా. నువ్వైతే లోన్ బాగా రికవరీ చేస్తావని నేనే హెడ్ ఆఫీస్ రికమెండ్ చేశాను. వాళ్ళు నిన్ను అక్కడ పంపించమని, లోన్స్ రికవరీ చేయించమని ఆర్డర్స్ కూడా పంపించారమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. ఈ కోతి ముఖం ఎందుకు తీసుకొచ్చావురా? అక్కడ నువ్వేమైనా చేస్తావని వాడు భయపడుతున్నాడు. కీర్తి అఘోరించారులే. బస్ ఎక్కడానికి ఊరు వచ్చినంత పని అయింది. ఇప్పుడు మనం వెళ్ళేది ఎవరమ్మా? వాము వాము ట్యాప్ మీద ఎంత పొందుతారంటే ఇంకా బస్సులో ఎంత పొందుతారో ఏంటో. ఆపండి ఆపండి. కీర్తి ముందు రేకు. ఏంట్రా బాబు ఇది? మొత్తం వ్యాపారం అంతా బస్సులో ఉందా బాబు? ఇది లగేజ్ బస్ ఏమోరా? దిక్కువరం వెళ్ళే బస్సేనా? మీరు కడుపు అన్నం తింటారా గడ్డి తింటారా? తాటికాంత అక్షరాలతో బోర్డు రాస్తా చూసే కదా ఎక్కారు. చూసే ఎక్కాం, కానీ బస్ లో ఉండాల్సిన టాప్ మీద ఉండాల్సిన లగేజ్ కింద ఉంటేను కింద మీద మామూలుగా పైన ఎందుకు కూర్చుంటారా? గాలి కోసం. వాళ్ళు అందుకే కూర్చున్నారా? అర్థమైందిలేండి. తిక్కువరానికి 4.5 టికెట్స్ ఉండే. ఈ ఆఫా ఏంటి సార్ సడన్ గా బ్రేక్ వేశారు? ఏదైనా అడ్డొచ్చిందా? ఏం లేదే. యో కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అది వాడు చూసావా? ఓహో దీనికోసమా? పోనండి. వామ్మో వింత కేసులా ఉంది. ఇంక ఊరేలా ఉంటుందో. చెక్కవరం దిగండమ్మా. కోసుకోకండి. ఆగండి. రాకిత్తి మీ ఊరి కొత్త. ఇక్కడ నల్లరామూర్తి హోటల్ ఎక్కడో చెప్తారా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నేరుగా వెళ్ళి ఎడం చేతి వైపు తిరిగి ఆ పైన తల పైకెత్తి చూడు. ఆడ కనిపిస్తుంది హోటల్. ప్లేట్ పొడి మేత. ఇది పద్దులో రాసుకోండి. కరువు పార్వతీశం కోడి మేత. ఎందుకంటే పార్సల్. గడ్డం సామయ్యదేనా? కదా బాబు. గడ్డం సామయ్య ఎండు గడ్డి. రేయ్ రాయుడు గారికి 20 కట్టలు పచ్చగడ్డి పంపమన్నారు. పంపావా? పంపించేనయ్యా. సార్ ఎవరు బాబు మీరు? మేము అమ్మయ్యా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని మాత్రం అనలేదు. భలే వాడివయ్యా. సార్ ఇక్కడ రామూర్తి గారు అంటే నేనేనమ్మా. సార్ హైదరాబాద్ బ్యాంక్ మేనేజర్. మీరేనా? ఇవిగా మా తాళ చేతులు. మీకోసమే చూస్తున్నాను. ఇక్కడ పక్క వీధిలో 3 ఇళ్ళే. వెళ్ళండి అమ్మా. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా? నిక్షేపంగా పిలవచ్చమ్మా. బాబాయ్ మరి మా భోజనం సంగతి ఏంటి? ఈ ఊళ్ళో హోటళ్ళు ఉండవు. ఎవరిళ్లలో వాళ్లే వండుకు తినాలి. నేను భోజనం పంపిస్తాను, మీరెళ్ళి అది తీసుకోండి. ఏంటి బాబాయ్ ఇది? విశ్రాంతి అబ్బాయి.
పార్వతీ సంగారంటే మీరేనా? అవును, మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అలాగా, నిజమే తల్లి. అక్కడ ఎవరో పరువుగా బ్రతకలేరు. ఆ గొడవలకి ఎవరైనా పారిపోవాల్సిందే. రండి కూర్చోండి. అయ్యో, మేము పారిపోయి రాలేదండి. ఇవి వేడివి, ఇవి చల్లనివి, ఇవి గోరువెచ్చనివి, ఇవి పంచదార వేసినవి, ఇవి పంచదార వేనివి. తీసుకోండి బాబు. ఇవన్నీ నిన్ను చూసి తెచ్చినట్టుందిరా. ఇంకా లోపల ఏమిటమ్మా? చెప్పండి అమ్మా, ఏం పని మీద వచ్చారు? మీరు పొలం కొనుక్కోవడానికి బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు కదా, దాని తాలూకు వాయిదాలు వసూలు చేయడానికి వచ్చాం. ఈ డేట్ కి మీరు కట్టాల్సింది ఎంతంటే. అమ్మా, ఊళ్ళో వాళ్ళకి మీరు వస్తున్నట్టుగా తెలుసా? తెలుసండి. మా ఇంటికి వస్తున్నట్టుగా కూడా తెలుసా? తెలుసండి. అయితే పోయింది, నా పరువు పోయింది నాయనా, నా పరువు పోయింది. ఏంటండి మన పరువు పోయిందా? తాతల కాలం నుండి కాపాడుకుంటున్న పరువు గంగ పాలయ్యింది. వీళ్ళు పొలం కోసం తీసుకున్న లోను కట్టమని వచ్చారు. ఆ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయిందంటే రేపటి నుంచి నా తల ఎక్కడ పెట్టుకుని తిరగను. మడిచి ఎక్కడైనా పెట్టుకో. బాధపడుతుంది ఎందుకండి, కట్టేయచ్చుగా. కట్టినా పోయిన పరువు దక్కుతుందా అమ్మా? చెప్పమ్మా. పరువు కోసం నా ప్రాణాలతో పాటు మా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కూడా ఇచ్చే వంశం మాది. అలాంటిది ఊరుకోవయ్యా, ఊరుకో. పోయిన పరువు రాదుగా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం చేద్దామని ఊరుకోమంటున్నావే? ఏం చేస్తారు, మమ్మల్ని కొడతారా? ఇంతలా శరీరాన్ని కొడితే మాత్రం అంత పరువు దక్కుతుందా? కొంపతీసి చంపుతారా? మిమ్మల్ని చంపితే మాత్రం పోయిన పరువు మాకు దక్కుతుందా? మరి ఏం చేస్తారు? పోయిన పరువు ఎలాగూ పోయింది. అందుకే డబ్బుతో సరిగెడతారా? అస్సలు కట్టను. నువ్వు మారా. మీరు డబ్బు కట్టకపోతే ఇల్లు వేలం వేయించాల్సి వస్తుంది. ఏమే, ఇల్లు వేలం వేస్తారట? పరువు పోయింది. పరువు పోయినాక ఇంకా మనం బతకాలా? నిజమే, వెళ్ళి కృష్ణయ్య తీసుకురా. అలాగే. వీళ్ళు నాటకం ఆడుతున్నా. నీ విసురు చూపించు. చూడు, బిల్డప్ లొద్దు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. కానీ పరువు కోసం ప్రాణాలు తీసుకునే మమ్మల్ని చూడలేదుగా. ఇదిగోండి, ఇదిగో. ఇవే ముందు నేను పోసుకుంటాను. నీకు కూడా పోస్తానే. అందరం కలిసే చేద్దాం. నువ్వు కూడానమ్మా? పరువు అమ్మా నాన్న అంతే. పరువు అమ్మ నాన్న అంతే. బెదిరిస్తున్నావా? కాదు, పెరిగిస్తున్నావు. మా శవాలు కాలుతుంటే పరువు కోసం ప్రాణాలు తీసుకున్నారని చెప్పండి. పెరిగించవే. తడిచిపోయిందండి. నాదరలేదు. నువ్వు వెలిగించవే. అయ్యా, పరువు పార్వతీశం గారు, మీరు డబ్బు కట్టకపోయినా పర్లేదు, దయచేసి ఆత్మహత్య చేసుకోండి. మీరు చూస్తే జైల్లో మేము చెప్పకూడదు. నన్ను వద్దండి. అరే చూస్తారు ఇంకా, పదండి. రండిరా. మన పరువు పోయింది. మన పరువు పోయింది. ఒరే 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 ఒరే, పరువుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? తొందరగా సత్తండి రా బాబు, అవతల బస్సు వెళ్ళిపోతుంది. ఒరే దుబ్బోడా, నీకు దండం పెడతాను రారా. కీర్తి, పద. బతికుంటే బంజారా హిల్స్ లో బజ్జీలమైనా బతకొచ్చు. రే, ఎక్కడికి బయలుదేరారు? లోన్ రికవరీస్ అవ్వకుండా ఇక్కడి నుంచి కదలివ్వను. లోన్ రికవరీ ఏంట్రా తెగ బిల్డప్లు ఇస్తున్నారు? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నిలబెడుతున్నారు. నువ్వేంట్రా వెళ్ళండి అంటూ తలుపులు మూస్తావు? నువ్వు కూడా. నో కీర్తి, నేనేం చేయను, ఊరికే పడుకుంటాను. నాకు బాగా తెలుసురా. ఓకే, నా మీద నీకున్న డౌట్ క్లియర్ చేస్తా. పోరా పో. కీర్తి, కదలదు. నీ జుట్టు మీద కాక్రోచ్. తీస్తా. కదలదు, అలాగే ఉండు. కదలొద్దు. మనసులో లేదే, కనులు మూసినా నిదురే రాదే. హే, మనసులో లేదే, కనులు మూసినా నిదురే రాదే. నువ్వే కావాలంటోందే, మనసే నిన్నే చేరాలంటోందే. ఏదో గుబులైందే భామా, నాలో ఏమిటి హంగామా? అయితే మొదలైందే ప్రేమ, ఇప్పుడే 143 అందా.
మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే నా గుండె వాకిట్లో చైత్రానివే నువ్వు నా కంటి పాపల్లో చిత్రానివే నా గెలుపులో నువ్వు భాగానివి మరి నా కవితలో నువ్వు భావానివి ఎవరెస్ట్ పైనున్నా నియరెస్ట్ గుంటానే నీ ప్రేమ పనిలో నోరెస్ట్ అంటానే నా కోసమే నువ్వు పుట్టావులే నీ చూపే ఓ చలిచీమ అది నన్ను పుట్టిందయ్యో రామా నీ ప్రేమే తీయని కోమా చేసే డామా ముద్దుల ధీమా మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే మోనాలిజా కన్న అందానివే నువ్వు అవునంటే చేస్తాను అర్థాంగినే నా హార్ట్లో ఉంది నీ రూపమే ఇక హార్ట్ బీట్ అంత నీ కోసమే పసిఫిక్ ఓషన్ లో మిసమిసలు నువ్వేలే నైలు నది తీరంలో గుసగుసలు నీవేలే నీ కోసమే నేను పుట్టానులే నన్నే చూశానమ్మా నీలో అందుక చేస్తున్నాను ఫాలో నీ మదిలో ఉన్నది బొల్లో మరి నీ మనసుని కొంచెం ఖోలో మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే హే మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే నువ్వే నువ్వే కావాలంటోందే మనసే నిన్నే నిన్నే చేరాలంటోందే మళ్ళీ మళ్ళీ చూడాలంటుంది మనసే తుళ్ళి తుళ్ళి పోవాలంటుంది ఏదో గుబులయ్యిందే భామా నాలో ఏమిటి ఈ హంగామా అయితే మొదలయ్యింది ప్రేమ ఇప్పుడే 143 అందామా అరే మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే మనసు మనసులో లేనే లేదే కనులు మూసినా నిదురే రాదే మా తాత ముత్తాతల గౌరవాన్ని పరువుని ప్రతిష్టని కాపాడతానని ఆడిన మాట తప్పనని తన మన భేదం లేకుండా తీర్పు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా దండాలయ్యా ఈడు నా మొగుడయ్యా ఈడికి పొద్దుమానం తాగుడనే